తాజా వార్త కాకినాడ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. స్మార్ట్ సిటీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిసిపోయిందని ఆవేదన చెందుతున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చూస్తున్నా మనం ఐన్యూస్ ఎక్స్లో చూడొచ్చు. కాకినాడలో అయితే కుండపోత వర్షం ఏ విధంగా కురిసిందో చూడొచ్చు. అలాగే అకాల వర్షంతో అయితే రైతుల్లో దిగులు మొదలైంది. ఇక స్మార్ట్ సిటీలో రోడ్లన్నీ కూడా జలమయమైన దృశ్యాలు చూడొచ్చు. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో అయితే ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఇక ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పలు చోట్ల అయితే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఫోన్ లైన్లో. రాజేష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీనిపై రైతులు ఏమంటున్నారు ఏంటి? సోని, కాకినాడ జిల్లాలో కుండపోత వర్షం ఉదయం నుంచి పడడంతో రైతులైతే గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడలో నల్లటి మేఘాలతో కూడిన భారీ వర్షం పడడంతో స్మార్ట్ సిటీ, కాకినాడ స్మార్ట్ సిటీ అంతా రోడ్లను జలమయమైనవి. దీనికి ప్రధాన కారణం ఏవైతే అండర్ గ్రౌండ్ ట్రైన్స్ నిర్మాణం చేపడతారన్నప్పటికీ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ చేపట్టకపోవడం, మరోపక్క అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈ ట్రైన్స్ అన్ని మూతవేయడంతో పూర్తిగా ఈ నీరంతా కూడా ట్రైన్స్ ద్వారా వెళ్ళకపోవడంతో కూడా రోడ్లంతా కూడా పూర్తిగా జలమైన పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న పెద్దాపురం, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు ఈ చుట్టుపక్క ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయి, ఎదురుగాలతో అకాల వర్షం పడడంతో కల్లాలో ఉన్న ధాన్యం రైతులంతా కూడా ఒక్కసారిగా నీటి ప్రభుత్వం కూడా అక్కడున్న రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాపాడేందుకు రైతులంతా కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టిన పరిస్థితి. బరకాల కోసం కూడా రైతులు పరుగులు పెట్టిన పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ఎదురుగాల వర్షంతో కూడంతో మొత్తం పూర్తిగా కరెంట్ అంతా కూడా నిలిచిపోయింది. ఈ ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ రోజు ఈ ఉదయం నుంచి కురిసిన వర్షాలకి డ్రైనేజ్ నుండి ఒక్కసారిగా నీరు పొంగి పరవడంతో నిలిచిపోయిన రాకపోకలు సాగేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే డ్రైనేజ్ అక్రమ నిర్మాణం చేపట్టడం వల్లే ఈ డ్రైనేజ్ అంతా కూడా నీరు ప్రవహించకపోవడంతో రోడ్డుపై చేరిందని చెప్పి అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, ఈ పొలాలు బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకూడదని చెప్పి, అలాగే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని చెప్పి వాతావరణ శాఖ తెలుస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా ఈ కొండపోత వర్షం పడడంతో మొత్తం పూర్తిగా రోడ్లంతా జలమయ్యాయి. కాకినాడ స్మార్ట్ సిటీ పేరు ఉన్నప్పటికి కూడా ఏవైతే ఈ అక్రమ నిర్మాణాలు ఒకసారి చేపట్టడంతో డ్రైన్స్ అంతా కూడా పూర్తిగా డ్రైన్స్ పై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో నీరు వెళ్ళకపోవడంతో రోడ్లంతా కూడా పూర్తిగా జలమయ్యాయి. ఇప్పటికైనా ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీనిపై దృష్టి సాధించాలి. ఇకపై ఇటువంటి పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే ఆంధ్రాకి అన్నపూర్ణంగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఉదయం నుంచి కూడా ఈ వర్షం పడడంతో రైతాంగం అంతా కూడా ఈ కళ్ళల్లో ధాన్యం ఉండిపోవడంతో మొత్తం పూర్తిగా తడిచిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క ఏవైతే ధాన్యం పూర్తిగా తడిసిపోయే పరిస్థితి ఉండడంతో బరకాలతో కూడా రైతులంతా కూడా దీన్ని కప్పుకునే పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించాలి. ఏవైతే ధాన్యం తడిచిపోయిందో ధాన్యం మొక్క వచ్చే పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఇప్పటికే ఏవైతే ధాన్యం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఒక పక్క రైతాంగం అయితే వాపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఆంధ్రాకి అన్నపూర్ణగా పేరుగాల్చిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం నుంచి ఈ కొండపోత వర్షం పడడంతో రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టపోతాము, తమను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక పక్క అయితే రైతాంగం అయితే వాపోతున్న పరిస్థితి చెప్పి చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్.